క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో జమా మసీద్ దగ్గర ముస్లిం సోదరులు ఏకమై కాలినడకన భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని రాజియాబాద్లోని స్వామి నరింగనాథ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కల్వకుర్తి ముస్లిం జేఏసీ తరపున వందలాది ముస్లిం సోదరులతో కల్వకుర్తి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామి నరింగనాథ్పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక మీదట ఎవరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ముస్లిం మైనార్టీ సోదరుల సహనాన్ని తక్కువ అంచనా వేయకూడదని, తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని, మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ ముస్లింలకు ప్రియమైనటువంటి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త అని, ముస్లిం మైనార్టీల మనోభావాలు మనసులకు గాయపరిచే విధంగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీనేలా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి భారతదేశ ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాధవరెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, జేఏసీ నాయకులు, భారీ సంఖ్యలో యువకులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. देने के वास्ते ये रैली निकाली गई थी। अल्हम्दुलिल्लाह और रैली पीसफुल रही और उसके बाद फिर जो है हम पुलिस स्टेशन में आके जो है उसके खिलाफ मुकदमा दर्ज कराए हैं और उसको गिरफ्तार करने का मुतालबा किए हैं। हम हुकूमत वक्त से भी मुतालबा करते हैं, चाहे तेलंगाना की हो चाहे पूरे इंडिया की हो, कि जो कोई भी किसी भी मज़हब के ख़िलाफ़, मज़हब के रहनुमाओं के ख़िलाफ़, उनके बड़ों के ख़िलाफ़ कुछ भी बोलता है तो उसको फ़ौरन गिरफ़्तार किया जाए और उसको सज़ा दी जाए, ताकि आइंदा किसी को ऐसा बोलने की हिम्मत ना हो। इसलिए कि जो बोल रहे हैं हम उनको खाली छोड़ दे रहे हैं तो जो है दूसरों की हिम्मत बढ़ते चले जा रही। चाहे किसी मज़हब का भी आदमी क्यों ना हो, बड़े आदमी हैं, उनके बारे में कोई भी नहीं बोलना चाहिए। हमारा जमहूरी मुल्क है, हर एक को मुल्क में अपने मज़हब पे पूरा चलने का इख्तियार है। तो आप अपने मज़हब के ऊपर चलिए, हम अपने मज़हब पे, कोई और अपने मज़हब पे चलता है तो चलने की इजाज़त है, मगर किसी मज़हब के बड़े लोगों के बारे में ऐसी गंदी आलाप शलाप बातें बोलना हमारे मुल्क के भी ख़िलाफ़ है, क़ानून के भी ख़िलाफ़ है। हम मुतालबा करते हैं हुकूमत से कि उसको फ़ौरन गिरफ़्तार किया जाए और उस तरह के जितने और भी गंदे लोग हैं इस मुल्क के अंदर उनको भी गिरफ़्तार किया जाए और सज़ाए मौत दी जाए। शुक्रिया। ఈ రోజు కల్వకుర్తి పట్టణంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో, ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది. మొహమ్మద్ ప్రవక్త, ప్రపంచ శాంతి దూత మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాజియాబాద్ పూజారి నర్సింగ్ సహనన్ ఆయన ఇంతకు ముందు కూడా ఒక ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినారు. ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం కానీ ఎవరు కూడా కానీ ఆయన మీద కేసు చేయడం లేదు. అది ఆధారం చూసుకొని వేరే ఆయన కూడా మొహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు. భారతదేశం ప్రభుత్వాన్ని కోరడం ఒకటే, మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో మత చిచ్చి పెట్టడానికి, రాజకీయంగా ఎదగడానికి, మన కుర్చీని కాపాడుకోవడానికి, మత కలహాలు రేపడానికి కొంతమంది దుష్ట శక్తులు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు. కనుక చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి పునరావృతం కాదు అని మేము సభాముఖంగా ప్రతికూలంగా కూరుచున్నాము. ఎప్పుడైతే చట్టాలు కఠినంగా అవుతాయో ఎవరి మతం ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం హక్కు ఉన్నది, ఎవరి మత ప్రచారం చేసుకోవడానికి రాజ్యం కల్పించిన హక్కు ఉన్నది. ఆ ప్రకారం మన బోధనము, మన మత ప్రచారం మనం చేసుకుంటున్నాం. ఈకోరి మీద కించబెడితే విధంగా ఎవరన్నా చేస్తే ఉరి శిక్ష తీసే వరంగా చట్టాలు తీసుకురావాలని మేము పత్రికారంగా కోరుకుంటున్నాము. కఠిన చర్య తీసుకొని ఉరి శిక్ష విధించాలని మేము సభావృతంగా కోరుచున్నాం. ముందర ప్రజాస్వామ్య హక్కు ప్రకారం అన్ని మతాలకు, అన్ని కులాలకు అందరికీ ప్రజాస్వామ్య సోషలిజం పరిపాలన, డెమోక్రసీ గవర్నమెంట్ చట్ట ప్రకారం చట్టరీత్యా పని తీసుకోవాలి. ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేయొద్దు. మీకెంత హేళన ఉంటుందో కన్నులో కూడా అంత ఉంటుంది. 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త మొహమ్మద్ ఆయనకు ఖురాన్ అనేది గారే హిరాల హితబోధ అయింది. ఆయన హితబోధ నుంచే బ్రహ్మంగారి శివలీలలు, ప్రవక్త మొహమ్మద్ యొక్క లీలలు రెండు కలిస్తే ఒకటే. అన్ని సర్వ కులాలకు దీని సారాంశం ఒకటే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదం అన్ని తప్పైనాక అధర్వవేదమే ఇది నడుస్తుంది. तौरेल जिब्रील इंजिल कुरान ये कुरान से क़यामत आती दीन प्रकार चट्टरीत्या
ఎవరైనా సరే, నేనైనా సరే, నా కొడుకైనా సరే, నా బంధువులైనా సరే, కానీ ఒకరికి ఒకరు హేళన చేసుకోవద్దు. ఉన్న కాడికి న్యాయంగా చట్టరీత్యా చర్య తీసుకోవాలి.